ప్రార్థన అంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 అని ఎన్ని సంవత్సరాలు నీ ప్రార్థన ఇలా చేసినా దేవునికి నీ ప్రార్థన చేరదు. దేవుని సన్నిధికి నీ ప్రార్థన చేరాలంటే నీ ప్రార్థనలో స్పష్టత అనేది ఖచ్చితంగా ఉండాలి. పరిశుద్ధుల గ్రంథంలో భక్తులు ఏ విధంగా ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రార్థనలో స్పష్టత ఎలా ఉంది, ఎలా క్లుప్తంగా వారు ప్రార్థన చేశారు, మొర్రపెట్టారు, క్లుప్తంగా మనము తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. 1 కొరింథీయులు 14వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. పిల్లన గ్రోవి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములో భేదము కలగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలుస్తుంది. పిల్లన గోవైన వీణ అయిన నిర్జీవ వస్తువులు అనగా ప్రాణము లేని వస్తువులు. ప్రాణము లేని వస్తువులే నువ్వు సరిగా ఊదకపోతే, సరిగా శృతి చేయకపోతే మీటినదేదో ఊదినదేదో మనుషులకు అర్థం కాదు. నిర్జీవ వస్తువులే వాటి ధ్వనిలో స్పష్టత లేనప్పుడు అవి మనుషులకు అర్థం కాకపోతే నీవు చేయు ప్రార్థన, నీవు చేయునది దేవుని దృష్టికి స్పష్టత లేకపోతే ఎలా దేవుని సన్నిధికి చేరుతుంది? ప్రాణం లేని వస్తువుల్లోనే స్పష్టత ఉండాలని పౌలు అంటున్నాడు. మరి ప్రాణం గల నీవు నీ ప్రార్థనలో స్పష్టత ఉందా లేదా అని గ్రహించుకోవాలి.